నిత్యస్వరూపివైన దేవా, సర్వోన్నతుడా, సకల సృష్టి నిర్మాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవా, నిత్యము సేతుమయా నీ నామ సంకీర్తన, నీ సత్యవేద సంకీర్తన, సత్యవేద సంకీర్తన. సంధ్య సమయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదం. అధమగతిలోన ఉన్నత స్థితిలోన నీ స్తుతి గానమే చేసేదం. యేసయ్యా కనికరించుమయా, యేసయ్యా నన్ను కనికరించుమయా. సంధ్య సమయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదం. నా తల్లి గర్భమున రూపించక మునుపే నీ సేవ కోరకై నన్ను ఎన్నుకున్నావు. నా తల్లి గర్భమున రూపించక మునుపే నీ సేవ కోరకై నన్ను ఎన్నుకున్నావు. నీవే నా దైవము, నీవే నా సర్వము, నీవే నా దైవము, నీవే నా సర్వము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు, నీవే నా గమ్యము. సంధ్య సమయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదం. సంధ్య సమయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం నరసరావుపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ నాగోతు శౌరయ్య, శ్రీమతి జోస్పెన్ దంపతుల 52వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబమునకు పునీత అంతోని వారి సహాయం కొరకు కృతజ్ఞతగా మరియు వారు తలంచిన తలంపులు నెరవేరాలని శ్రీమతి చిన్నమ్మ, డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ లక్ష్మీ సరోజ, క్రాంతి కుమార్, రాధిక, శ్రీనివాసరావు, రాధిక, రోహిత్, పూజిత, అనన్య, భావన, శౌర్య, రోహన్,
అన్విత్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ. బొమ్మారెడ్డి అనిల లీసర్ జయంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి టి గోపాలరెడ్డి, విజయలక్ష్మి, ప్రభావతి, బి అనురాగ్, టి రామకృష్ణారెడ్డి, సునీత, హవీల మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ. సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు మహాఘనత వహించిన శ్రీ ఏ ఇన్నయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సత్యనారాయణ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ. అన్నపురెడ్డి అల్ఫోన్సరాణి గారి పుట్టినరోజు సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ. జూలై 18వ తేదీన తుమ్మ సుందరమ్మ గారి పుట్టినరోజు సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు గూడపాటి హరి దయాకుమార్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం చింతలపూడి విచారణ. జినుగు రాజా హర్షిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటున్న సిరిల్ మాథ్యూకి దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం దయచేయమని, అమల్, సాక్షి, అంతోనీలను దేవుడు దీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మ్యారియో జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పరలోక, భూలోక, పాతాళ లోకమందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ప్రియమైన సోదరీ సోదరులారా, జూలై 31వ తారీఖు పునీత లయోలాపు ఇన్యాసివారి పండుగను ఈరోజు జరుపుకుంటూ ఉండగా, పునీత ఇన్యాసివారు మనందరికీ కూడా ప్రేరణగా ఉండాలి అని వారి యొక్క జీవితము, వారి యొక్క బోధలు మరియు వారి యొక్క కార్యక్రమం ద్వారా అనేక మందిని క్రీస్తు వైపు నడిపించినటువంటి పునీత ఇన్యాసివారు మనందరినీ కూడా దీవించాలని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి దివ్య పూజా బలిలో ఆ దేవుని యొక్క దీవెనల కొరకు వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, పునీత లయోలాపు ఇన్యాసి వారిని ఒక సైనిక పునీతుడు అని పిలుస్తూ ఉంటారు. ఒక సైనికుడిగా ఆయన ఈ లోక వ్యామోహాల వైపు మరలాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతని కొరకు వేరే మార్గాన్ని ఎంచుకున్నాడో అతడు తిరిగి దేవుని వైపు తిరిగి నేను దేవుని యొక్క సైనికునిగా మారతాను అని చెప్పి తనను తాను అర్పించుకున్న గొప్ప వ్యక్తి పునీత లయోలాపు ఇన్యాసి వారు. అలాంటి గొప్ప పునీతుని పండుగను మనం కొనియాడుతూ ఉండగా
వారి వలె మనోనిబ్బరాన్ని, వారి వలె దృఢమైనటువంటి ఆశయాన్ని మనందరము కూడా కలిగి ఉండేలాగా ప్రార్థన చేసుకుంటూ మన పాపాలను, దోషాలను ప్రభు చెంత అప్పగించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురు గాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ దివ్యనామమునకు గొప్ప మహిమ చేకూర్చు నిమిత్తము లోకమంతాట చాటి చెప్పుటకు పునీత లయలాపురి న్యాసి వారును హెచ్చించితివి. ఇతని పుణ్య జీవితమును ఆదర్శముగా తీసుకొని ఈ లోకములో మంచి పోరాటము పోరాడి అతనితో పాటు స్వర్గీయ కిరీటమును బహుమానంగా పొందగలిగినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారి ద్వారా ఈ మనవి మాకు దయచేయండి. జనులు దేవాలయమున ఇర్మియా చుట్టూ గుమిగూడిరి. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యెషయా కుమారుడు యెహోయాకీము యూదాకు రాజై సింహాసనము ఎక్కిన ఆరంభములో ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నీవు దేవాలయ ఆవరణమున నిలుచుండి యూదా నగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వినిపింపుము. ఒక్క మాట కూడా వదిలిపెట్టవద్దు. ఒకవేళ ప్రజలు నా పలుకు లాలించి తమ దుష్ట మార్గము నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను నా మనసు మార్చుకొని వారి దుష్కార్యములకు గాను వారిని వినాశనముకు గురి చేయును. నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావలెనని చెప్పి తిని. నేను మీ యొద్దకు పంపుచూ వచ్చిన నా సేవకులైన ప్రవక్తల మాటను ఆలింపవలెనని కోరి తిని. కానీ మీరు వారి మాటలు వినలేదు. మీరు నా మాట పాటింపరేని ఈ దేవాలయముకు, షిలో దేవాలయముకు పట్టిన గతే పట్టింతును. ప్రపంచములోని జాతులెల్లా ఈ నగర నామమును శాపవచనముగా వాడుకొందురు. యాజకులు, ప్రవక్తలు, ప్రజలెల్లరూ నేను దేవాలయమున ఈ మాటలు చెప్పుట వినిరి. నేను ప్రభు చెప్పుమనిన సంగతులు చెప్పిన వెంటనే యాజకులు, ప్రవక్తలు, ప్రజలెల్లరూ నన్ను పట్టుకొని, నీకు మరణశిక్ష తప్పదు. ఈ దేవాలయముకు, షిలో దేవాలయముకు పట్టిన గతే పట్టునని, ఈ నగరము పాడుబడగా దీనిలో ఎవరు వసింపరని ప్రభు పేరు మీదుగా నీవేలా ప్రవచించితివి అని అరచిరి. అంతటి జనులు దేవాలయమున నా చుట్టూ గుమిగూడిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీవు కరుణగలవాడవు, నీవు కరుణగలవాడవు, కనుక నా మొర వినుము. కనుక నా మొర వినుము. దేవా, నేను చేసిన పిచ్చి పని నీకు తెలియను, నా తప్పిదములు నీ వెరుగనవి కావు. అందరూ ప్రభు ప్రభు నీవు కరుణగలవాడవు, నీవు కరుణగలవాడవు, కనుక నా మొర వినుము. కనుక నా మొర వినుము. నా సోదరులకు నేను పరాయివాడినైతిని, నా తోబుట్టువులకు నేను అన్యుడనైతిని. నీ దేవాలయము పట్ల నాకు గల భక్తి నన్ను దహించి వేయుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినవి. నేను ఉపవాసము చేసి వినమ్రుడను కాగా జనులు నన్ను ఆడిపోసుకొనిరి.
అందరూ ప్రభు ప్రభు నీవు కరుణగలవాడవు, నీవు కరుణగలవాడవు, కనుక నా మొర వినుము. కనుక నా మొర వినుము. ఈ ఊబిగుంటలో దిగబడనీయకుండా నన్ను కాపాడుము. నా శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లోతైన నీళ్ల నుండి నన్ను కాపాడుము. అందరూ ప్రభు ప్రభు నీవు కరుణగలవాడవు, నీవు కరుణగలవాడవు, కనుక నా మొర వినుము. కనుక నా మొర వినుము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్కుతో నన్ను నడిపించు దేవా, నీ వాకై జీవింప నేర్పించు ప్రభువా. నీ వాక్కుతో నన్ను నడిపించు దేవా, నీ వాకై జీవింప నేర్పించు ప్రభువా. బలమైన నీ వాక్కు కీర్తింతును, బలమైన నీ వాక్కు నే కీర్తింతును. జీవించిన కాలమంతా నిన్ను నే ప్రకటింతు, నిన్ను నే ప్రకటింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 53వ వచనము నుండి 58వ వచనము వరకు. యేసు ఈ ఉపమానములు ముగించి అచట నుండి వెడలి తన పట్టణము చేరెను. అచట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినది అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు మన మధ్యన లేరా? అట్లయినా ఇవన్నీయు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందనూ సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములు చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత లయోలాపురిన్యాసి వారు 1491 సంవత్సరములో స్పెయిన్ దేశములో జన్మించాడు. ఆయన ఒక రాజకుటుంబములో పుట్టాడు. ఆయన పెద్దవాడైన తరువాత ఆయనకున్నటువంటి కోరిక ఆ ప్రాంతములో ఒక గొప్ప నాయకుడు కావాలి అని చెప్పి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాణిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గొప్ప ఆశలతో తన జీవితాన్ని ఆయన మొదలుపెట్టాడు.
పాంపలోనా అనేటటువంటి ప్రాంతములో ఉన్న కోటను ఆయన ప్రహారగాస్తూ ఉండగా ఆ యుద్ధములో ఆయన యొక్క కాలికి మందుగుండు తగిలింది. మందుగుండు తగిలిన తరువాత ఆయన కాలు విరిగిపోయింది. అప్పుడు ఆయనను తన యొక్క కుటుంబములో ఉన్నటువంటి వారి అన్న భార్య చాలా సపర్యలు చేస్తూ సేవ చేయసాగింది. ఆ సమయంలో పునీత లయోలాపురిన్యాసి వారు నాకు చదవడానికి గొప్ప సాహసోపేతమైనటువంటి పుస్తకాలు ఇవ్వమని కోరాడు. కానీ ఆమె పునీత లయోలాపురిన్యాసి వారికి కేవలము పునీతుల చరిత్ర మరియు బైబిలు మాత్రమే ఇచ్చింది. ఆ పునీతుల చరిత్ర చదువుతూ ఉండగా ఆయన పునీత ఫ్రాన్సిస్ అసిసి గారు, అదేవిధంగా డొమినిక్ గారి యొక్క గొప్ప కార్యాల గురించి తెలుసుకున్నాడు. ఆయన మనసులో ఒక కోరిక మెదిలింది. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు, పునీత డొమినిక్ గారు పునీతులైనప్పుడు నేనెందుకు పునీతుణ్ణి కాకూడదు అని చెప్పి ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచన నుండి పుట్టినదే నేను దేవుని యొక్క సైనికునిగా, క్రీస్తు సైనికునిగా మారతాను అని చెప్పి ఆయన మరియ తల్లి దగ్గరకు వెళ్ళి మాన్సరాట్ అనే ప్రదేశములో తన సైనిక వస్త్రాలు, తన యొక్క కత్తి తల్లి మరియమాతకు అంకితము చేసుకుని నేను ప్రభుని యొక్క సైనికుడిని అని చెప్పి ఆయన తనను తాను ప్రకటించుకుంటూ అప్పుడు నుండి ఆయన చిన్న పిల్లలతో కలిసి కూర్చొని లతీను భాషను నేర్చుకున్నాడు. ఆ భాషను నేర్చుకోవడంలో అనేక కష్టాలు పడ్డాడు. అయినప్పటికీ ఆ కష్టాలలో ఆయన ఎప్పుడు కూడా వెనుదిరగలేదు. అనేక మంది ఆయనను అవమానించేవాళ్ళు, నువ్వు పెద్దవాడిగా ఉంటూ ఉన్నావు, చిన్నపిల్లల దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నావు అని చెప్పి ఆయన గురించి చాలా అవమానంగా మాట్లాడేవాళ్ళు. అయినప్పటికీ పునీత లయోలాపురిన్యాసి వారి యొక్క ధ్యేయము ఎప్పుడు కూడా దేవుని యొక్క సేవ. ఆయన తన యొక్క 6 సహచరులతో కలిసి ఈ యొక్క జేసు సభను స్థాపించాడు. 1540వ సంవత్సరంలో జేసు సభ స్థాపించబడింది. పోపు గారు జేసు సభకు అనుమతినిచ్చారు. కానీ దానికి ముందుగా కొంతమంది ఆయన ప్రశ్నించారు, ఎందుకని మీ సభకు జేసు సభ అని పేరు పెడుతూ ఉన్నారు, మీ పేరుతో ఇన్యాసు వారి సభ అని పేరు పెట్టుకోవచ్చు కదా అంటే ఆయన ఇచ్చిన సమాధానము, నేను ఈ యొక్క సభను క్రీస్తు ప్రభుని యొక్క మహిమార్థము మొదలు పెడుతున్నాను. ఆయన యొక్క మాట ఏంటంటే సర్వము సర్వేశ్వరుని సర్వోన్నతికే. దాని ప్రకారము ఆయన ఎప్పుడు కూడా దేవుని మహిమ కొరకు జేసు సభ సభ్యులు పనిచేయాలి అని జేసు సభ అనే పేరును ఆయన ఎన్నుకొని పోపు గారి ద్వారా అనుమతి సంపాదించి జేసు సభను 1540వ సంవత్సరంలో మొదలుపెట్టారు. ఆ తరువాత జేసు సభ గురువులు ఏ విధంగా జీవించాలి అనే మాటకి ఆయన చెప్పినటువంటి ఒక పదం వివేచన. వివేచన అనే పదం ద్వారా ప్రతి ఒక్క జేసు సభ గురువు కూడా ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం జీవించాలి అని చెప్పి ఆయన వారందరి కొరకు తన అనుభవం నుండి రాసినటువంటి తపోభ్యాసాలు అనేటటువంటి ఒక 30 రోజుల ప్రార్థనా వడకాన్ని వారందరికీ కూడా ఒక సాధనంగా ఇచ్చాడు. ఈ విధంగా పునీత లయోలాపురిన్యాసి వారు తన యొక్క విశ్వాసాన్ని ఈ యొక్క ధ్యాన వడకమైనటువంటి తపోభ్యాసాల ద్వారా సకల కథోలిక క్రైస్తవ సమాజానికి ఇస్తూ ఉన్నారు. అనేక మంది ఈ తపోభ్యాసాల ద్వారా తమ పాప జీవితము నుండి వైదొలగి ఆ దేవుని యొక్క మార్గాన్ని చేరుతూ ఉన్నారు. పునీత లయోలాపురిన్యాసి వారు చెప్పినటువంటి మాటలలో ఒకటి అన్నీ కూడా దేవుని మహిమ కొరకే, మరొకటి అన్ని విషయాలలో కూడా దేవుని కనుగొనడం, ఫైండింగ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క చిత్తం ప్రకారం మనం జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క చిత్తం ప్రకారం ముందుకు సాగుతూ ఉంటామో అన్ని విషయాలలో కూడా మనం దేవుని కనుగొనవచ్చు. అవి బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, వేదన కావచ్చు, రోదన కావచ్చు, వీటన్నిటిలో కూడా మనము ఆ దేవుని యొక్క మహిమ కొరకు పనిచేసినప్పుడు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం కనుగొనవచ్చు. ఆ విధంగా ప్రతి కథోలిక క్రైస్తవుడు కూడా ఆ దేవుని యొక్క మహిమార్థము జీవించాలని, దేవుని యొక్క చిత్తం ప్రకారం ముందుకు సాగాలి అని చెప్పి పునీత లయోలాపురిన్యాసి వారు తలంచారు. ఆయన ప్రేరణ వలననే పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు, ఆయన యొక్క సహచరుడు, మన భారతదేశానికి వచ్చి సువార్తను బోధించాడు. పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు పునీత లయోలాపురిన్యాసి వారి యొక్క సంతకాన్ని తన మెడలో ఉన్నటువంటి ఆ లాకెట్లో పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయనకు మరియు ఇన్యాసి వారికి ఉన్నటువంటి అనుబంధానికి ఇది గుర్తు. ఈ విధంగా పునీత
ఫ్రాన్సిస్ షౌరి వారు పునీత ఇన్యాసి వారి చేత ప్రేరేపింపబడి ఎప్పుడైతే పునీత లయలాపురి ఇన్యాసి వారు షౌరి వారితో ఒక మాట చెబుతూ ఉన్నాడు, ఒకడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి అన్నప్పుడు ఆ మాట ద్వారా ప్రేరితుడై పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు ఒక మిషనరీగా మారి మన దేశానికి వచ్చి సువార్తను బోధించాడు. పునీత లయలాపురి ఇన్యాసి వారు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ విప్లవాన్ని ఎదుర్కోవడానికి అనేక మంది జేసవ గురువులను తయారు చేశాడు. ఆ కాలములో జేసవ గురువులు అండర్ ద బ్యానర్ ఆఫ్ ద క్రాస్, క్రీస్తుని యొక్క సిలువ కింద మేమందరం కూడా పనిచేస్తాము అని చెప్పి క్రీస్తుకు సాక్షులుగా వారు జీవించి వివిధ విప్లవాలను కూడా వాళ్ళు ఆపి క్రీస్తు ప్రభునకు సాక్షిగా నిలిచారు. ఆ విధంగా జేసవ గురువులు అప్పుడు ఎప్పుడు కూడా పునీత ఇన్యాసి వారి ప్రార్థన వేడుదల వలన, వారి ప్రేరణ వలన అనేకమైన అద్భుత కార్యాలు చేయగలుగుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు మనందరము కూడా పునీత ఇన్యాసి వారి పండుగను కొనియాడుతున్నాము అంటే అది ఆయన యొక్క దేవుని యొక్క ప్రేమ, అదేవిధంగా ఆయన యొక్క నమ్మకం. పునీత ఇన్యాసి వారు 1556 జూలై 31వ తారీఖు మరణించారు. ఆయన యొక్క మరణ దినాన్ని ఈరోజు మనందరము కూడా పునీత లయలాపురి ఇన్యాసి వారి పండుగగా కొనియాడుతూ ఉన్నాం. పునీత లయలాపురి ఇన్యాసి వారు ఆయన యొక్క సహచరుడు పునీత షౌరి వారితో కలిసి 1622లో పునీతునిగా ప్రకటించబడ్డాడు. పునీత లయలాపురి ఇన్యాసి వారిని ఈరోజు మనందరం కూడా స్మరించుకుంటూ ఆయన ప్రార్థన వేడుదల ద్వారా మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉండగా వివేచన ద్వారా ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనందరము ఎరిగి ఆ ప్రభుని బిడ్డలుగా జీవించేలాగా ప్రార్థన చేసుకుందాం. పునీత లయలాపురి ఇన్యాసి వారి యొక్క తపోభ్యాసాల ద్వారా మనందరము కూడా ఆ ప్రభుని బిడ్డలుగా, ఆ ప్రభుని యొక్క సైనికులుగా మనందరం మారి ప్రభునికి సాక్షులుగా జీవించేలాగా ప్రార్థన చేసుకుందాం. పునీత ఇన్యాసి వారి యొక్క ప్రార్థన వేడుదల మనందరికీ రావాలని వేడుకుందాం. విశ్వమంత విశ్వసించే విశ్వసృష్టికారక, విశ్వమంత విశ్వసించే విశ్వసృష్టికారక, విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకర, విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకర. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, పునీత లయలాపురి ఇన్యాసి వారి ఉత్సవమును కొనియాడుచు మేము తెచ్చిన అర్పణలను మీకు ప్రియమగునుగాక. పునీతత్వమునకు జీవజలయాశయైన పరమ రహస్యములను తో మమ్ము పవిత్రపరచి సత్యములో స్థిరపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసమును పవిత్రమైన సాక్ష్యము ద్వారా శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నారు. ఈ విధమున మా మీద గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మాకు చేయుదములనందు సాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చేడివారు ధన్యులు ధాన్యులు. మహోన్నతమున జయ జయ ధ్వానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునయు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తమను తామిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును
జ్ఞానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసుగు యప్పం రక్షణ పాత్రం నీకు సమర్పించుకొనుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమునందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా పోల్ యాంటనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్యప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియమాతతోను, పునీత అపోస్తులతోనూ, పునీత న్యాసి వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి మరియు సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రథం జీవమును కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను.
నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండా ఉన్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైన దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంగమా. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోర ధన్యులైరి దైవ సంగమా. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరుడు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నేను భూమి మీద నిప్పు అంటించుటకును వచ్చియున్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది అని ప్రభువు నడువుచున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రత్యేకంగా ఈరోజు జేసభ పాలక పునీతుడు స్థాపకుడైనటువంటి పునీత లయోలాపురిన్యాసి వారి పండుగ సందర్భంగా ఆంధ్ర జేసభ గురువుల తరపున మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. అనేక మంది పునీత ఇన్యాసి వారి యొక్క నామధారణ కలిగి ఉంటూ ఉన్నారు. ఇన్న అని పేరుతో, ఇన్నయ్య అని పేరుతో, ఇన్యాసమ్మ అని పేరుతో ఉన్న వారందరికీ కూడా ఆ పునీత ఇన్యాసి వారి యొక్క ప్రార్థన విడుదల రావాలి అని చెప్పి, వారిపై ఆయన యొక్క ప్రేరణ ద్వారా దేవుని యొక్క దీవెనలు రావాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత లయోలాపురిన్యాసి వారి గౌరవార్థము ఆయన సంస్మరణ దినమున
కృతజ్ఞతాభావముతో మేము సమర్పించు స్తుతి బలి మమ్ముని నిత్య వైభవ నిరంతర స్తుతికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఇక్కడ చేరిన మనందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వీరలయోలధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శబదం. ఇనిగో వీరలయోలధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శబదం. అతని మాటలో నిత్యము నడువ దేవుని మహిమకై సాగెదము, దేవుని మహిమకై సాగెదము. ఇనిగో వీరలయోలధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శబదం. మనసులోను మాటలలోను మేము చేయు పనులన్నిటిలో, మనసులోను మాటలలోను మేము చేయు పనులన్నిటిలో, ఎల్లవేళల ఎల్ల చోటుల దేవుని ఘనతను కొనియాడగా, దేవుని ఘనతను కొనియాడగా. ఇనిగో వీరలయోలధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శబదం. ఇనిగో వీరలయోలధీర యేసుని సైనికులం, ఇదే ఇదే మా శబదం.